క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విచారణలో బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని విర్రవీగుతున్నటువంటి ఒక యువకుడు గుడికి రావడం లేదు. విచారణ గురువు అతనితో 1-2 సార్లు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ కుర్రాడు ఫాదర్ దగ్గరికి వచ్చి, దివ్య సప్రసాదం అంటే ఏమిటి ఫాదర్? దివ్య సప్రసాదంలోనికి యేసు ప్రభు రావడం ఏమిటి? అది గోధుమలతో చేసింది కదా. ద్రాక్షారసం యేసు ప్రభు రక్తంగా మారడం ఏమిటి? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీకు కూడా ఉండొచ్చు. సో ఆ సందేహాలు తీరిస్తేనే నేను గుడికి వస్తాను అని ఆ ఫాదర్ గారితో చెప్తాడు. అప్పుడు ఆ విచారణ గురువు ఓర్పుగా ఓపికగా, రా నాయన కూర్చో అని చెప్పి, ఏంటి నీ ప్రశ్నలు అని అడిగాడు. ఇక మొదటి ప్రశ్న ప్రారంభించాడు ఆ కుర్రాడు. ఇదిగో ఆ అప్పము ద్రాక్షారసము అనేటువంటివి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారిపోయిన తర్వాత మారుతున్నాయి అని మీరు చెబుతున్నారు. అది ఎలా ఆత్మకు ఆహారాన్ని ఇస్తుంది? దాన్ని మీరు వివరించండి మొదటగా అని అడుగుతాడు. అప్పుడు ఆ విచారణ గురువు ఈ విధంగా సమాధానం ఇస్తాడు. 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు, 5 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఎంత ఎత్తు ఉన్నావు అని అడుగుతాడు. నేను ఒక 3.5-5 అడుగులు ఎత్తు ఉంటాను ఫాదర్ అంటాడు. మరి ఇప్పుడు ఎంత ఎత్తు ఉన్నావు అని అడుగుతాడు. 6 అడుగులు ఉంటాను ఫాదర్ అంటాడు. ఎంత బరువు ఉన్నావు అని అడుగుతాడు. 80 పైనే ఉంటాను ఫాదర్ అంటాడు. అంత చిన్న పిల్లాడుగా పుట్టినటువంటి వాడివి ఇంత పెద్దగా ఎలా మారావు అని అంటాడు. అంటే నేను రోజు తీసుకునే ఆహారం ద్వారా, నేను తాగేటువంటి పానీయాల ద్వారా నేను ఈ విధంగా పెద్దవాడినయ్యాను ఫాదర్ అంటాడు. అదేంటి, నువ్వు తినేది భోజనము కదా, నువ్వెలా పెరుగుతున్నావు దానిలోకి అని అంటాడు. అది నాకు శక్తినిస్తుంది, శక్తిగా మారుతుంది అని అంటాడు. ఆహారం ఎలా మారుతుంది అని అంటే, నా శక్తిలాగా మారుతుంది ఫాదర్ అంటాడు. అప్పుడు గురువు అంటాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ మాతృడైన నీవే మనుషులు తయారు చేసింది తింటేనే అది నీకు శక్తిగా మారినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదం దేవుడు అనుకుంటే మన ఆత్మలకు ఆహారంగా ఉండలేదా అని ఆ గురువు సమాధానం ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, సమాధానం దొరికింది ఫాదర్ అంటాడు. ఇక రెండవ ప్రశ్న అడుగుతాడు. మీరు మాకందరికీ కూడా చిన్న అప్పమును ఇస్తారు కదా, అంత పెద్ద దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు అంత చిన్న అప్పములో ఎలా ఏర్పడతాడు? అది ఎలా సాధ్యం? దీన్ని వివరించండి ఫాదర్ అని అడుగుతాడు. అప్పుడు ఆ విచారణ గురువు జవాబు చెప్తూ ఎదురుగా ఉన్న దేవాలయాన్ని చూపిస్తాడు. అది ఎంత ఎత్తు ఉంది అని అడుగుతాడు. 100 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది ఫాదర్ అంటాడు. మరి దాన్ని నువ్వు దేనితో చూస్తున్నావు అని అంటాడు. కళ్ళతో చూస్తున్నాను ఫాదర్ అంటాడు. నీ కళ్ళు ఎంత ఉంటాయి అని అడిగినప్పుడు, అంగుళమంత ఉంటాయి ఫాదర్, చిన్నగా ఉంటాయి అని చెప్తాడు. మరి అంత చిన్న కళ్ళతో అంత పెద్ద దేవాలయంని ఎలా చూస్తున్నావు అని అడుగుతాడు. నేను చూడగలుగుతున్నాను ఫాదర్, నా కళ్ళతో చూడగలుగుతున్నాను అని ఆ కుమారుడు జవాబు ఇస్తాడు. అప్పుడు ఆ గురువు అంటాడు, ఒక మానవ మాతృడిగా నీవే నీ చిన్న కళ్ళతో అంత పెద్ద ఆలయాన్ని చూడగలుగుతుంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు
ఆ చిన్న అప్పంలో ఒదిగి ఉంచుకోలేడా? ఆయన కావాలనుకుంటే ఆ చిన్న అప్పంలో ఒదిగి ఉంచుకోలేడా? ఎందుకు సందేహిస్తున్నావు అని ఆ విచారణ గురువు ఆ అబ్బాయిని అడుగుతాడు. స్వామి, ఫాదర్ గారండి, నాకు అర్థమైంది, నాకు ఈ యొక్క ప్రశ్నకు జవాబు దొరికింది. ఇక చివరగా ఒక ప్రశ్న అడుగుతాను, ఇది చాలా కష్టమైంది ఫాదర్, మీరు దానికి ఆన్సర్ చెప్పండి అని ఒక కుమారుడు ఒక విచారణ గురువుని అడుగుతాడు. యేసు ప్రభు ఒక్కడే కదా, మరి మనమందరం ఇక్కడికి వచ్చాం, ఆ చిన్న అప్పాన్ని మనం స్వీకరిస్తున్నాం. ప్రపంచమంతటా అన్ని దేవాలయాల్లో ప్రభు ఉన్నారు అంటారు. ఎలా ఉండగలడు? అన్ని దేవాలయాల్లో ఎలా ఉండగలడు? అది ఎలా సాధ్యమో? అది కుదరదు కదా అని ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఒక విచారణ గురు ఒక వస్తువుని తీసుకువచ్చి వాడికి చూపిస్తాడు. ఏంటిది అంటే ఒక అద్దాన్ని చూపిస్తాడు. ఇదేంటిది అన్నప్పుడు, ఇది అద్దం ఫాదర్ అంటాడు. కనబడుతున్నావా నువ్వు అందులో అంటాడు. బాగా కనబడుతున్నాను ఫాదర్ అంటాడు. ఎన్నిసార్లు కనబడుతున్నావు దీనిలో అంటాడు. అప్పుడు ఒకేసారి కనబడుతున్నాను ఫాదర్ అంటాడు. అప్పుడు ఆ గురువు తర్వాత ఆ అద్దాన్ని కింద పడేస్తాడు. అది పగిలిపోతుంది. అది పగిలిపోయినప్పుడు మనం ఎన్నిసార్లు కనిపిస్తాం? ప్రతి ఒక్క చిన్న ముక్కలో, ప్రతి ఒక్క చిన్న అద్దంలో మనం కనిపిస్తాం. సో ఆ అద్దం కాస్త ముక్కలై తర్వాత దానిలోకి ఆ కుమారుణ్ణి చూడమంటాడు ఆ విచారణ గురువు. నువ్వు ఎన్ని విధాలుగా కనిపిస్తున్నావు అంటాడు. నేను అన్ని ముక్కలలో, అన్ని అద్దాల్లో నేను కనబడుతున్నాను ఫాదర్ అంటాడు. నువ్వు మానవ మాతృడుగా ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరాని అద్దంలోనే అన్నిసార్లు కనిపిస్తున్నావు. దేవుడు తాను కావాలి అనుకుంటే, తాను సంకల్పిస్తే తన యొక్క చిత్తానుసారం తన బిడ్డల కోసం తను అందరి వాడై ఉండలేడా? ఇది సాధ్యం కాదా అని ఆ కుమారునికి జవాబు చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆ కుర్రవాడు మోకరించి, ఫాదర్ గారండి, నాకు అన్ని సందేహాలు తీరాయి. మనకు కూడా ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి దివ్య సప్రసాదం గురించి. ఆ కుర్రవాడు మోకరించి, అన్ని సందేహాలు నాకు తీరాయి ఫాదర్, ఇక నుంచి నేను గుడికి వస్తాను, గుడికి వెళ్తాను, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాను అని చెప్పి గుడికి రావడం మొదలు పెడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఏ విధంగా అయితే క్రీస్తు భగవానుడు మన కొరకై తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆహారంగా ఇవ్వగలిగాడు అంటే ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడంటే ముఖ్యంగా 3 కారణాల చేత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి కారణం ఏమిటంటే తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిసారి కూడా దివ్యబలి పూజ జరుగుతున్నప్పుడు ఏ బలియాగం అయితే కలువరి కొండ మీద జరిగిందో, ఏ బలియాగం అయితే మేడపై గదిలో జరిగిందో, అదే బలియాగం, అదే యేసు భగవానుడు పీఠము మీదకి వేంచేసి వస్తున్నాడు అనే సత్యాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి, విశ్వసించాలి, నమ్మాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కడరాత్రి భోజనము మేడపై గదిలో యేసు ప్రభు సమర్పిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇది నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా? మన పాపముల కొరకై, మన శాపముల కొరకై ఆయన నలుగగొట్టబడ్డాడు, కలువరిగిలిలో మరణించాడు, త్యాగబలి చేశాడు. ఆ విమోచన ద్వారానే మనమందరము రక్షించబడ్డాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు.
తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభు తన శరీర రక్తాలను మనకు అర్పించాడు? ఎందుకు అర్పించాడంటే మన ఆత్మలకు భోజనముగా ఉండడానికి, ఆహారముగా ఉండడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 55వ వచనంలో మనం చూసినట్లయితే శ్రద్ధగా వినండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఇక 53వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మన ఆత్మలకు ఆత్మీయమైనటువంటి ఆహారముగా ఉండి మన పరలోకానికి దివ్య భోజనముగా ఉండడానికి ఆ దివ్య శరీర రక్తాలను మనకు అర్పించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడవది, ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడంటే మనతో నివాసము చేయడానికి, మనతో వాసము చేయడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత మోక్షారోహణమవుతూ తన శిష్యులతో పలికాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, లోకాంతము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటాను అని అంటాడు. దివ్య సప్రసాద రూపంలో మనతో ఎక్కువ నివాసం ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దేవాలయంలో ఆయన మన కొరకై దివ్య మందసములో నివాసం ఉంటున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం మరువకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు ఆయన మనతో ఉంటున్నాడు, ఆయన మనలో ఉంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం మనం చూసినట్లయితే, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు వానియందు నేనును, నేను వానియందును, వాడు నాయందు ఉండునని పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3 కారణాలు ప్రతిసారి దివ్యబలి పూజలో మనం పాల్గొన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిసారి మనం ఆ ఎంట్రన్స్ నుంచి వస్తాం, స్ట్రైట్గా వచ్చి కూర్చుంటాం. ఇక్కడ దివ్య మందసం ఉంది, దివ్య సప్రసాదం ఉంది, ఆ మందసంలో ప్రభు ఉన్నాడు అని మనం విశ్వసించి నమ్మితే మనం అక్కడికి వచ్చినప్పుడు మనం బౌ చేస్తాము. అది మరచిపోతే మనం డైరెక్ట్గా వచ్చి కూర్చుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిసారి కూడా ఈ యొక్క 3 కారణాలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ యొక్క 3 కారణాలను ప్రతి దివ్య బలి